కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తూ ఉండగా సురేష్ పై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకి గురవుతున్నారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బంది పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. మరోపక్క పెద్ద పులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్లని రంగంలోకి దింపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరొకరిపై పులి దాడి చేసింది. సిర్పూర్ మండలం దుబ్బగూడలో పత్తి చేనులో పనిచేస్తూ ఉండగా సురేష్ పై ఒక్కసారిగా పులి దాడి చేసింది. ఈ దాడిలో సురేష్ కి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. పులి దాడితో గ్రామస్తులు భయాందోళనకి గురవుతున్నారు. వెంటనే ఫారెస్ట్ సిబ్బంది పులిని పట్టుకోవాలని కోరుతున్నారు. మరోపక్క పెద్ద పులి ఆచూకీని కనిపెట్టేందుకు అటవీ శాఖ అధికారులు డ్రోన్లని రంగంలోకి దింపారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్. ఓకే, థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అయితే పులి అయితే కలకలం రేపుతుంది. పులి నిన్న ఏదైతే లక్ష్మిపై దాడి చేసిందో ఆమె మృతికి కారణమైన పులే ఈ రోజు అయితే సిర్పూర్టి మండలం దుబ్బగూడ గ్రామంలో అయితే సురేష్ అనే రైతుపై అయితే మళ్ళీ దాడి చేయడంతో అయితే పరిస్థితి విషమించడంతో అయితే అక్కడి నుంచి సురేష్ ను సిర్పూర్తి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి అయితే ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించడం అయితే జరిగింది. దీంతో అయితే ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. పులి ఎప్పుడు ఏం చేస్తుందో అనే తెలియని పరిస్థితులు అయితే అటవీ శాఖ అధికారులు ఉదయం నుంచి ఇటు అటవీ శాఖ అధికారులు ఉన్న పోలీసులు ఇద్దరు కలిసి ఏదైతే డ్రోన్లతో అయితే ఇటు పులిని జాడ కనుక్కునేందుకైతే మార్నింగ్ నుంచి అయితే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో అయితే ఇటు తిరుపతి ప్రాంతంలో పులి దాడి ఘటన అయితే మళ్ళీ సంచలనం రేపిందని చెప్పొచ్చు. ఇటు కొమరం భీం జిల్లాలో అయితే ప్రజలు పులి దాడులు ఎక్కడ జరుగుతాయన్న భయభ్రాంతులకు అయితే గురవుతున్నారని అయితే ప్రస్తుతం అయితే తెలుస్తుంది. కానీ ఇప్పుడు పత్తి చేనులో కానీ ఇటు పంట కోయడంలో కానీ ఈ చలికాలంలో పులి దాడులతో అయితే ప్రజలైతే విసిగిపోతున్నారు. పంట చేతికి వచ్చేటానికి ఈ పులి దాడులతోటైతే ఇటు పత్తి రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారని చెప్పొచ్చు. పులి ఎప్పుడు వచ్చి దాడి చేస్తుందని అయితే రైతులైతే బిక్కుబిక్కుమంటూ భయాందోళన అయితే ఉన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే అప్రమత్తంగా ఉండాలని అయితే హెచ్చరికలు అయితే జారీ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన సమాచారాలు అయితే మాత్రం ప్రజలకు అందివ్వడం లేదైతే ప్రజలైతే ఆవేదన వ్యక్తం చేస్తారు. పులికి సంబంధించిన కనీసం ట్రాకింగ్ కానీ వీడియోగ్రఫీలు కూడా ఎక్కడ కూడా కనబడట్లేదు, లేని జాడలు అయితే చూస్తున్నారు. ఇప్పటికైతే పులికి సంబంధించిన ట్రాకింగ్ కెమెరాలు కానీ పెట్టి పులిని పట్టుకోవాలని అయితే ప్రజలైతే విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇట్లా ప్రజలపైన దాడులు చేస్తే మాత్రం రానున్న రోజుల్లో మరింత ఇబ్బంది కలుగుతుంది. అసలు కనీసం పంట వేయడానికి కూడా లేని పరిస్థితి కనబడుతుందని అయితే ఇక్కడున్న రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా ఇటు పులి భయంతో అయితే కొమరం భీం జిల్లాలో అయితే ప్రజలైతే భయప్రాంతాలకు గురవుతున్నారు. ముఖ్యంగా అటవీ శాఖ అధికారుల తీరుపై అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు.